1977 నవంబర్ 19న వచ్చిన తుఫాను దివిసీమను కదిపి కుదిపింది. ఎక్కడ చూసినా శవాల గుట్టలు, ఎల్లెడలా నీటి జాడలు, నేలకు వాలిన పొలాలు, కప్పులెగిరిపోయిన ఇళ్ళు. ఇలా ఎంత చెప్పినా అది హృదయ విదారకమైన దృశ్యం. అది 1977 నవంబర్ 19న వచ్చిన ఆ తుఫాను కాదు, అది ఉప్పెనకి స్పందించి ఉషశ్రీ రచించిన కథ అప్పట్లో స్వాతి మాసపత్రికలో ప్రచురితమైంది. ఆ కథని ఈరోజు అంటే నవంబర్ 19 మరోసారి మా వ్యూస్ ప్రేక్షకుల కోసం, మా వ్యూస్ శ్రోతల కోసం అందిస్తున్నాం. కథ పేరు నిప్పచ్చరం. తెల్లవారుతోంది. నీలాకాశం నిర్మలంగా ఉంది. తూర్పు దిక్కులో వెలుగురేఖలు ఎరుపు విరిగి తెల్లబడుతున్నాయి. గాలి చలచల్లగా మెల్లమెల్లగా కదులుతోంది. సూర్యుడు నెమ్మదిగా పైకి లేస్తున్నాడు. లంకలో విరగ కాసిన జొన్న కంకెలు సూర్యకాంతి పడి తళతళ మెరుస్తున్నాయి. గుబురుగా పెరుగుతున్న ఉలవ తీగలు పచ్చని తివాసీ పరిచినట్లున్నాయి. ఏటిగట్టు వాలులో సాగుతున్న గుమ్మడిపాదులు పసిపాపల్లా ఉయ్యాలూగుతున్నాయి. కాలువగట్టు పొడవునా పండిన వరిచేలు బంగారు రాసి పోసినట్లున్నాయి. గట్ల మీద కంది మొక్కల గుబురుల్లో బంగారు పిచ్చుకలు కిచకిచలాడుతూ ఆడుకుంటున్నాయి. మట్టి పిడతలో ఉన్న చోడి జావ మీది వేడి పొగలను ఊదుకుంటూ 2-3 గుక్కలు మింగి, గంగి కోతలవ్వగా పట్టం పోయి బిడ్డల్ని చూసి రావాలే అన్నాడు. మనసు బిడ్డల మీదకి పోయిందేం మావా? ఏమోనే, మనం ఇంకా ఎన్నాళ్ళుంటాం? దేవుడి పిలుపు వచ్చేదాకా. ఆ పిలుపు వచ్చినాక ఇంకేం చూస్తామే? నీకింకా దేవుడి పిలుపు రావాలని లేదు? ఉంటే మాత్రం వస్తుందా? ఆయనకు కరుణ రావాలి. పరంధామయ్య గారు ఏమన్నారు? మనల్ని కిందికి పంపేటప్పుడు దేవుడు రాసి పడేస్తాడు, ఎప్పుడు తిరిగి రావాలో. అంతే. అది తెలియక కొట్టుకుంటాం. మరైతే 3 ఏళ్ళై పట్టణంలో కొలువు చేసుకుంటూ సుఖంగా ఉన్నారు గందా బిడ్డలు. ఇప్పుడు మనసు అటెందుకు మళ్ళింది అని నీకు మాత్రం లేదేటి? నాకెప్పుడూ లేదు. దేవుడు వాళ్ళని పంపుతూ గంగి కడుపున పడండర్రా అన్నాడు. పడ్డారు. పట్నం పోయి కొలువు చేసుకు బతకమన్నారు. పోయి బతుకుతున్నారు. మనిద్దరినీ ఈ లంక మీద ఆగమన్నాడు. ఆగినాం. ఎప్పుడో కేకేస్తాడు. ఆ ఏళ్ళకి మనం ఇక్కడ లేకుంటే అని నవ్వింది. ఓ ఎర్రి బాగులదానా, దేవుడికి మనం ఎక్కడుంటామో తెలీదా అని జావ పూర్తిగా తాగి చుట్టముట్టించాడు. ఆ సమయానికే కృష్ణలో స్నానం చేసి తిరిగి వస్తున్న పరంధామయ్య గారు, బాగున్నావా రంగయ్య అన్నారు. తమదే బాబయ్య. ఈ చేను పంటకొచ్చినట్లు దేవుడు మర్చిపోయాడు బాబయ్య. కోతకు రావడం లేదు ఆయన. వెర్రివాడ. చేలో నారు నీరు పోసిన రైతు పంట కోసుకోకుండా ఉంటాడా? 14 లోకాల పంట కాపు ఒక్క చేతి మీదే చేస్తున్నాడు వ్యవసాయం. ఏం కోత బాబు? 2 ఏళ్లుగా గాలివాన పాలపడుతున్నాం కదా. అలానే ఆయన పంట కూడా గాలివాన అయిపోతే ఏం మిగులుతుంది అన్నట్టు రంగన్న రేడియోలో చెబుతున్నారంటరా మళ్ళీ తుఫాను వస్తున్నదని. పోనేండి బాబయ్య, నేను అనుకుంటూనే ఉన్నా ఇంత పంట చూస్తే ప్రకృతికి కన్ను కుడుతుందని. ఎత్తుకుపోమ్మనండి, పంటతో పాటు పండించేవాడిని కూడా ఎత్తుకుపోయి సముద్రంలో పారేయమనండి అని కూలబడ్డాడు. ఏం మాటలు రావి? ఇంకా మనవలు పుట్టాలి, వాళ్ళని భుజం మీద ఎత్తుకుని ఆడించాలి. అదీగాక మొన్ననే కదరా నీకు 70 దాటాయి, ఇంకా 3 పదులు దాటాలి బాబయ్య. 3 పదులేంటి, 30 పదులు దాటాలి. కానీ ఎందుకు బాబయ్య? 3 పదులు దాటకుండా మీ తాతగారి చలవ వల్ల ఈ దెబ్బ మీద చేరినాం. 8 బిడ్డల్ని కన్నది ఈ గంగి. 6 వెనక్కి రమ్మని పిలిచాడు దేవుడు. మిగిలిన 2 చదువులు చెప్పించి పట్నం తోలించాడు మీరు. నేనెవరినిరా? అది ఆ దేవుడే చేశాడు. అంతేలేండి. 3 ఏళ్ళు అయ్యింది వాళ్ళిద్దరూ పట్నం పోయి. నేను గంగి కూడా వెళ్లకుండా వాళ్ళు పెళ్లి చేసేసుకున్నారు. ఈ ఎర్రిముద్దుకి కోడళ్ళని చూడాలని లేదు, ఆ కొడుకులకి ఓ పాలి మమ్మల్ని చూసి పోదామని లేదు. వింతగా ఉంది రంగయ్య. ఎప్పుడు నీ కడుపులో ఇంత బెంగ ఉందని నేనెరగను. అసలు ఇది మన కాలం కాదు రంగన్న. గంగిని కూడా తీసుకుని ఊళ్ళో రామాలయం దగ్గరికి వచ్చేయి. మొండిగా ఇక్కడే పడి ఉండకు. ఏంటి బాబయ్య, ఎన్ని గాలివానలు చూడలేదు? ఈ మట్టి మీద పుట్టి ఈ మట్టిలో పండించుకు తిన్నాం. కలిసిపోతే ఈ మట్టిలోనే కలిసిపోవాలి. అంతే, కదలడం ఉండదు బావయ్య.
భూదేవికి బరువు అవుతామా? నీ పట్టు నీదే, అయినా ముంపు వస్తే అంతా కలిసే మునుగుదాం. పట్టు కాదు బాబయ్య, మునిగిపోయే వాన పడితే ఇక పంట మిగులుతుందంటారా? అది లేకుంటే ఇక బతికేదేంటి? అంత భయం లేదులే, ఓ ఘడి ఉండి గంగిని పంపించు, అమ్మగారు పచ్చడి పెడతానన్నారు. అలాగే బాబయ్య అన్నాడు రంగన్న. పరంధామయ్య గారు ముందడుగు వేశారు. గంగన్న లేచి ఆవును లంకలో దుబ్బుల వైపు తీసుకెళ్ళాడు. గంగమ్మ గుడిసెలోకి వెళ్ళింది. పొయ్యిలో పిడకలు వేసి పిడతలో బియ్యం పోసి దాకమూత పెట్టి బయటకొచ్చి ఆవుని కట్టిన చోట పరిశుభ్రంగా తుడిచి దూరంగా ఉన్న గోతిలో పోసింది. చేతులు కడగడానికి పంట కాలువ దగ్గరకు వెళ్ళింది. చేతులు కడిగి పురుసడి నీళ్లు నోట్లో పోసుకుని పుక్కిలించబోయింది. నీరు ఉప్పగా ఉంది. గుండె గతుక్కుమంది. కాలువ నీరు ఉప్పగా ఉండడం ఎరగదు గంగి. మరోమారు దోసుడి నీళ్లు నోట్లో పోసుకుంది. ఉప్పగానే తగిలింది. మరొక్క మారు, ఇంకొక్క మారు. ఉప్పదనం ఎక్కువవుతున్నది. సముద్రం వైపు తూర్పుగా పోయే పంట కాలువకు నీరు ఎదురెక్కుతున్నది. పల్లానికి పోవలసిన నీరు మెరకకు వస్తున్నది. నిలబడిపోయింది. సముద్రం మామూలుగానే కనిపించింది. ప్రాణం పోయే ముందు శ్వాస ఎగదొన్నుతుంది. అలానే ఉప్పెన రాబోయే ముందు నీరు మెరకకు ఎక్కుతుంది అని గంగికి చిన్ననాడు తాత చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. వెనుదిరిగింది. నాలిక మీద ఉప్పదనం తగ్గలేదు. గుడిసె దగ్గరకు వచ్చి కూర్చుంది. మామూలుగా అయితే గంగి కూడా రంగన్నతో లంకలోకి పోయి పరంధామయ్య గారి మిరపతోటలో కలుపు పీకడమో పొగాకు విరవడమో చేసేది. ఈ మధ్య 6 మాసాల క్రితం ఆవు పాలు పిండుతుండగా వెన్నుపూస కలుక్కుమంది. అది మొదలు నడ్డి వంచి పనిచేసే శక్తి పోయింది. పట్నం పోయి కొడుకు దగ్గరుండి వైద్యం చేయించుకోవచ్చని పరంధామయ్య గారు చెప్పారు. కానీ 60 ఏళ్ళు జంటగా ఉన్న రంగన్నని విడిచిపోలేనంది. ఇద్దరినీ కలిసి వెళ్ళమంటే. బాబయ్య, ఇన్నేళ్ళు ఈ కృష్ణమ్మ నీళ్లు తాగి బతికాం, ఇప్పుడు ఈ గడ్డ విడిచిపోమ్మంటారా? అయినా పట్టణంలో మందులు మాకులు మాకెందుకు బాబయ్య? 4 రోజులు మన ఎరక మంగి చేత నూనె రాయించి తోమించి పారేస్తే అదే సర్దుకుంటుంది. అదీ కాక చదువుకున్న కొడుకు కోడలు మాకు సేవ చేస్తారా? చేసినా చేయించుకోగలమా ఆ కుర్ర కుంకల చేత? ఇన్నాళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా బతికాం, ఇంకెన్నాళ్ళు ఉంటాం అని వేదాంతం చెప్పాడు. గంగి గుడిసె గుమ్మంలోకి వచ్చి లోపలకు చూసింది. అన్నం ఉడుకుతూ పొంగుతోంది. గుడిసెవార వేప చెట్టు కింద నులక మంచం మీద నడ్డివాల్చింది. 2 క్షణాలు కళ్ళు మూసింది. ఎదురుగా సముద్రం తాడెత్తు కెరటాలతో లేచింది. కళ్ళు నులుముకు చూసింది. సముద్రం మామూలుగానే ఉంది. మళ్ళీ కళ్ళు మూసింది. తాడెత్తు లేచిన కెరటం బుసలు కొడుతూ వచ్చే తాచు పడగ విప్పినట్లు తన గుడిసె మీద వాలుతున్నది. కళ్ళు తెరిచింది. మామూలుగానే ఉంది సముద్రం. ఆకాశంలోకి చూసింది. అంతవరకు నిర్మలంగా ఉన్న ఆకాశం మీదకి అన్ని పక్కల నుంచి మబ్బులు చేరుతున్నాయి. క్షణాల వ్యవధిలో ఆ మబ్బులు కారుమేఘాలవుతున్నాయి. అన్నీ చేతులు కలుపుకుని చట్టపట్టాలు వేసుకున్నాయి. మెల్లమెల్లగా వీచే గాలి క్రమంగా పెరిగింది. పెరిగి సుడిసిరిగి మబ్బుల్ని పిండింది. చినుకులు ఆరంభమయ్యాయి. సముద్రం ఘోషిస్తోంది. చినుకులు ముదిరాయి. గాలి ప్రచండంగా రేగింది. చెట్టు కొమ్మల చివరలు మెలిపెట్టిన గాలి పెద్ద పెద్ద కొమ్మల్ని ఉయ్యాలూపుతున్నది. వాన ఆగడం లేదు. చినుకులు ఆరంభం కాగానే నులక మంచం ఎత్తుకుని గుడిసెలోకి పోయి అక్కడ వాల్చుకు కూర్చుని చూస్తున్నది గంగమ్మ. గుడిసె చిల్లుల్లోంచి పడుతున్న వానకు లోపల పొయ్యిలో నిప్పు చుయ్యమని ఏడుస్తూ ఆరిపోయింది. కుండలోకి వచ్చే ఆవిరి కుండలోనే కునుకు తీసింది. మంచం మీద నడుము వాల్చి తడుపు తడకలోంచి వెలుపులకు చూస్తున్నది గంగమ్మ. గాలి చెడుగుడు ఆడుతున్నది. వాన చిందులు తొక్కుతోంది. సముద్రం రోదిస్తోంది. గాలి ఈలలు వేస్తోంది. సముద్రం ఘోషించడం ఆరంభించింది. వాన ముదిరి కొండపోత పోస్తున్నది. గాలి పెరిగి చేటలతో విసిరింది. సముద్రం పొంగి లంకల మీదకు వస్తున్నది. వాన విసురుతున్నది. గాలి కురుస్తున్నది. గాలివాన ఘోషిస్తున్నది. సముద్రం పొంగుతున్నది. గుడిసెలో మంచం మీద గంగమ్మకు కళ్ళు తెరిచినా ఏం కనపడడం లేదు. చెవులు రిక్కించినా ఏమీ వినపడడం లేదు. మామ త్వరగా వస్తే బాగుండును అనుకుంటూ గాలిదేవుడికి వానదేవతకి మనసులో మొక్కుకుంది.
అంత గాఢంగా మబ్బులు కమ్మినా, కుంభవృష్టి పడుతున్నా మెరుపు లేదు, పిడుగు లేదు. మెరుపు మెరిసి పిడుగు పడితే సముద్రం చల్లబడిపోతుంది. ఎంత ఎత్తుకు కెరటం లేచినా చర్రున వెనక్కి తగ్గుతుంది. పిడుగు సోకితే సముద్రం చప్పగా వెనక్కి పోవాలి అని తాతయ్య చెప్పాడు గంగికి. అది గుర్తుకొచ్చింది. ఉరువు లేకుండా సముద్రం లోపల పెద్ద మెరుపు కనిపించింది. ఆ మెరుపు అలాగే ఉండిపోయింది. మెరుపు మబ్బులోంచి రాకుండా సముద్రంలోంచి లేచి మబ్బుల్లోకి పోతున్నది. చూసింది గంగమ్మ. మెరుపు మేఘాలలో పుట్టకుండా నీటిలో పుడితే ఉప్పెన అని గుర్తు. నిప్పులోంచి నీరు పుట్టింది, నీటిలోంచి భూమి పుట్టింది. భూమిలోంచి నీరు ఎగదన్నితే ముంచెత్తుతుంది భూమినే. నీటిలోంచి నిప్పు పుడితే సముద్రం పొంగి భూమిని తుడిచిపెట్టుకుపోతుంది. అది జలప్రళయం. సముద్రంలో లేచిన మంట సుడి తిరిగి తాడెత్తు లేచింది. ఆ వెలుగులో బయటికి చూసింది గంగమ్మ. లంక చుట్టూ తోటలా ఉన్న చింత, సీమచింత చెట్టు లొంగలు చుట్టుకుని నేల మీద పడి గిలగిలా కొట్టుకుంటున్నాయి. వాటి మీద తాటి చెట్లు పడి ఆడుకుంటున్నాయి. రంగమ్మ కళ్ళు మూసుకుని కనిపించని దేవుడికి నమస్కరించింది, నా మామ సుఖంగా రావాలి అనుకుంటూ. గాలి సుడి తిరిగినా, వాన కుండపోత పోసినా, సముద్రం పొంగుతున్నా భయపడలేదు రంగన్న. ఇలాంటి గాలివానలు చాలా చూసింది రంగన్న జీవితం. ఇప్పుడంటే వయసు మళ్ళింది కనుక చీకటి పడేవేళకు గుడిసెకు చేరుతున్నాడు. కానీ 10 ఏళ్ల క్రితం వరకు సముద్రంలో వేటకు పోయినవాడు 3-4 రోజులు ఏటి మధ్యలోనే ఉండేవాడు. ఆ రోజుల్లో గాలివానలు వస్తే నిర్భయంగా ఏదో ఒక ఇసుక తిప్ప చేరి 2-3 రోజులు గడిపిన వాడే, తిండి తిప్పలు లేకుండా. ఒక్కసారి మాత్రం పడవ తల్లకిందులైంది. అప్పుడు గాలివానకు విశాఖపట్నం దరిదాపుల దాకా పోయి ఒడ్డుకు చేరి వారానికి తిరిగి వచ్చాడు. సముద్రం సంగతి బాగా తెలుసు రంగన్నకు. అది తనలో మానవ ప్రాణిని నిలవనివ్వదు. ఏదో గట్టుకు గెంటేస్తుంది. దేవుడు ఆయుర్దాయం ఇచ్చాడా బతికి బయటపడతాం, లేదు చచ్చి ఒడ్డును చేరతాం. మరి నడు సముద్రంలో అయితే పెద్ద చేపలు తినేస్తాయి అంతే. అటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి రంగన్నకి. ఏటిగట్టు మీద కుక్కలు మురుగుతున్నాయి ఏడుస్తూ. అది విన్నాడు రంగన్న. సముద్రం వైపు చూశాడు. తాడెత్తున లేచింది కెరటం. వెనుదిరిగి చూశాడు. పల్లెలో పెదకాపు మేడ కనిపించింది. 2 అంతస్తుల మేడ. కెరటం ఎత్తు కొలిచాడు. ఆ ఎత్తులో సముద్రం వస్తే 2 అంతస్తుల మేడ కనిపించదు. తన కామందు పరంధామయ్య గారి ఇల్లు మిగలదు. నవ్వు వచ్చింది రంగన్నకి. మనిషి ఎంత మూర్ఖుడు! అంత ఎత్తు కట్టుకుంటే ఉప్పెన ముంచదనుకున్నాడు పెద్ద కాపు. గుట్టుగా బతకడానికి గుడిసె చాలన్నారు పరంధామయ్య గారు. సముద్రానికి కోపం వస్తే ఇంకో అంత మేడను మింగగలరు. బండి చక్రం అంత వెడల్పు మాను కట్టిన మద్ది చెట్టు కింద చేరి ఆవు మెడకు కట్టిన తాడు విప్పేశాడు. దాని కళ్ళు నీళ్లతో కనిపించాయి. అది రంగన్న వైపు జాలిగా చూసింది. సముద్రం వైపు భయపడుతూ చూసింది. రంగన్న దాన్ని ముట్టె నిమురుతూ, నీకు కూడా భయంగా ఉందా బిడ్డ? ఏం చేస్తామే, ఇన్నాళ్ళు మనకు గాలినిచ్చి మంచి చేపల భోజనం పెట్టిన యజమాని సముద్రం గారికి కోపం వచ్చిందే. మనం ఏం తప్పు చేశామో ఆయన కోపం రావడానికి? యజమానికి కోపం వస్తే శిక్ష వేయడా? తిండి పెట్టిన మహారాజు కొరడా తీస్తే పడొద్దా అంటూ దాని మెడ కౌగిలించుకున్నాడు. అప్పుడు సముద్రంలోంచి గుప్పున లేచిన మంట కనిపించింది. నీటిలో నిప్పు చూసి ఆవు బెంబేలు పడి మోకాళ్ల మీద నేల వాలింది. వెర్రి నవ్వు నవ్వాడు రంగన్న. అక్కడ గుడిసె మీద 4 ఆకులు ఎగిరి గంగి మీద వాన పడుతున్నది. గాలికి కొట్టుకొని తడక తలుపు ఎగిరిపోయింది. ఏమీ తెలియదు గంగికి. తన మామ రావాలి అంతే. ఒక్క క్షణం కొడుకులిద్దరూ కళ్ళల్లో మెదిలారు. అమాయకురాలు తల్లి పేగు చుడి తిరిగి గుండె కలుక్కుమనగా 2 చేతులు పైకెత్తి ఆశీర్వదించింది. గుడిసె మీద కప్పు రంగుల రాట్నంలా తిరుగుతూ వెళ్ళిపోయింది. 5 అడుగుల దెమ్మ మీదకి సముద్రం పొడుచుకు వస్తున్నదో, వాన కురిసి నీరు ముంచుతున్నదో తెలియదు గంగికి. మంచం ఉయ్యాలూగుతున్నది. మామా అని అరిచింది. అరిచాననుకున్నది. చెవులు వినపడడం లేదు. కన్ను తెరిచినా మూసినా ఒకలానే ఉంది. పెనుగాలి ఈల వేస్తున్నదో, సుడిగాలి కోత కూస్తున్నదో, వీటితో కలిసి సముద్రం ఘోషిస్తున్నదో తెలీదు. ఒకటే ఈల, నిర్విరామ ఘోష. సాయంకాలం 4 వరకు గాలి వాన ఆగకుండా విసిరి విసిరి, కురిసి కురిసి
కొంచెం ఊపిరి పీల్చుకునే వేళ వరకు వీధి వైపు కిటికీ దగ్గర కూర్చుని రామనామం జపిస్తూ తులసి పూసల మాల తిప్పుతున్న పరంధామయ్య గారు లేచారు. ఆయన పక్కనే కూర్చున్న పార్వతమ్మ గారు సీతారాములను స్మరిస్తూ కళ్ళు మూసుకుని కూర్చునే ఉన్నారు. సముద్రం వెనక్కి తగ్గినట్టుంది. రంగన్న ఏమయ్యాడో చూసి వస్తా అంటూ ఆయన వీధిలో అడుగుపెట్టారు. నిర్మానుష్యంగా ఉన్నాయి వీధులు. పెట్ట కనపడలేదు చెట్టు మీద కూడా. అడుగులు జోరుగా వేస్తున్నారు. వీధి తలుపు తీసి ఉన్నట్టు కూడా తెలియదు పార్వతమ్మ గారికి. ధ్యాన సమాధిలోనే ఉంది. పరంధామయ్య గారి అడుగుల వేగం హెచ్చింది. మేడ 2వ అంతస్తు మించి చూశాడు పెద్ద కాపు. అరిచాడు, పంతులు ఉప్పెన వస్తోంది, సముద్రం పొంగుతోంది, వెనక్కిరా వెనక్కిరా. పరంధామయ్యకి వినపడలేదు. రామనామ ఝంకారంతో వెడుతున్నాడు. ఊరి చివరిదాకా నడిచేసరికి ఒళ్ళంతా వాన నీటితో తడిసింది. అక్కడి నుంచి మళ్ళీ గాలి తిరగబడింది. గిలగిలా కొట్టుకుంటున్నాయి మహావృక్షాలు. వీధిలో వేసిన విద్యుత్ దీప స్తంభాలు గాలి తాకిడికి ఆగలేక తలలు వంచుతున్నాయి. పరంధామయ్య గారు తీవ్ర వేగంతో నడుస్తున్నాను అనుకుంటున్నారు. అడుగు ముందుకు వేస్తున్నట్టుంది ఆయనకు. గాలి వెనక్కి నెడుతున్నది. ఎగదన్ని వస్తున్న సముద్రపు నీరు ఆయన ప్రయత్నం లేకుండానే ఆయన ఆడిస్తున్నది. తేలుతున్నది ఆయన దేహం. పోయి పోయి విరిగిపడ్డ చింత చెట్టు కొమ్మలలో చేరుకున్నారు. గాలి ప్రచండంగా వస్తున్నది. వాన ప్రచండంగా కురుస్తున్నది. సముద్రం మహోత్తుంగ తరంగాలతో తాడి చెట్టు మువ్వు తాగుతూ ఈ రెండింటితో చెలగాటమాడుతున్నది. మూడు కలిసి 2 గంటల పాటు చెడుగుడు ఆడి ఆడి అలసిపోయాయి. సముద్రం తగ్గింది. వాన జంకింది. గాలి మాత్రం ఇంకా ఎగురుతూనే ఉంది. కొంత వేగం తగ్గినా కోడి కుయ్యలేదు, కాకి అరుపు లేదు, లేగదూడ అంబారవం లేదు. సూర్యుడు నిద్రలేచాడు. ఏమీ జరగనట్టు మామూలుగా తన కిరణాలు సారించి భూదేవిని మేలుకొలుపుతున్నాడు. సముద్రం గుట్టు చప్పుడు కాకుండా తన హద్దులలో తను ఆడుకుంటున్నది. జరిగిన ఘోరానికి తన బాధ్యత లేనట్టు. గాలి మామూలుగా చల్లగా వీస్తున్నది. ఆడుకోవడానికి చెట్టు చేమ లేకపోయినా మేడ పైభాగం పెంకులు ఎగిరిపోగా కుటుంబంతో సహా రామాలయ కళ్యాణ మండపం మీద గుప్పిట ప్రాణాలు పట్టు కూర్చున్న పెద్ద కాపుకి గుడిగుమ్మం దగ్గర కనిపించాయి ఆవుతో పాటు రంగన్న గంగమ్మల కళేవరాలు. ఆ వెనకే చింతకొమ్మలో పరంధామయ్య గారి దేహం. చూడలేక కళ్ళు మూసుకున్నాడు పెదకాపు.